హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ప్రైమ్ వెహికల్స్. ఫ్రెండ్స్, నేనైతే ఈరోజు విజయవాడ ట్రిప్ అయితే వెళ్తానని చెప్పాను కదండి మన లాస్ట్ వీడియోలో. జస్ట్ ఇప్పుడే బయలుదేరానండి. ఎగ్జాక్ట్ టైం వచ్చేసి 4 అవుతుంది. మార్నింగ్ టైం కిరాయిలంటే మీకు చెప్పిన నేను ఆల్రెడీ చూడండి, మనకి ఏమో ఇబ్బంది కానీ తప్పదు. ఎందుకంటే 2-3 నెలలకి ఏమో మార్నింగ్ కిరాయి వచ్చింది. ఎప్పుడు మనం డే టైంలో వెళ్ళడం అవుతుంది. ఫస్ట్ టైం ఇంకా ఈ మార్నింగ్ టైం కిరాయిలకి వెళ్తున్నా ఈ వెహికల్ తెచ్చిన కాడ నుంచి. మన వెహికల్కి అయితే టీవీ కట్టమని చెప్పేసి బోర్డర్ ట్యాక్స్లో ఒక పర్సన్కి అమౌంట్ ఇచ్చామండి. నేను ఇస్తే ఇంతవరకు అయితే అసలు ఆయన ఫోన్ రెస్పాండ్ లేదు, అమౌంట్ అయితే తీసుకున్నాడు. అది మీ సేవ. ఎందుకంటే ఇప్పుడు మనకు బోర్డర్ ట్యాక్స్లు కాడ ఆర్టీఓలు కట్టించుకోవట్లేదండి. ఒక మీ సేవలు పెట్టారు అక్కడ చిన్నగా. ఇక్కడ మనకు ఆశీర్వాపేట లొకేషన్లో ఇచ్చాను. ఆయన ఫోన్ కూడా ఎత్తట్లేదు. ఈ ఎర్లీ మార్నింగ్ నైట్ టైం అయితే చాలాసార్లు ఫోన్ చేశాను. ఎర్లీ మార్నింగ్ అయితే ఒక 20 టైమ్స్ చేసినా అసలు ఫోన్ ఎత్తట్లేదు. ఇలా కూడా ఎవరు చేయకండి. అంటే పెద్ద సమస్య ఏం కాదు, 460 రూపాయలు. కాకపోతే ఆయన ఫోన్ అయితే చెప్పాలి కదా అయిందో లేదో అనేది. ఆయన అయిందని చెప్పేసి నేను నమ్మకం మీద నేను వెళ్ళిపోతే ఎవరైనా ఆర్టీఓ ఆపారనుకోండి 14,000 కట్టుకోవాలి ఆంధ్రాలో. ఫ్రెండ్స్, నేనైతే పికప్ లొకేషన్కి వచ్చేసి పికప్ చేసుకున్నాను అండి. నేను పికప్ లొకేషన్కి వచ్చేసి ఒక 12 కిలోమీటర్లు అయితే డిస్టెన్స్ ఉంటుంది. అక్కడ నుంచి మనం బయలుదేరి వెళ్ళిపోవాలి. ఇక్కడ నుంచి నేను పికప్ చేసుకున్న కాడ నుంచి మనకి అశోరావుపేట లొకేషన్కి అండి, అది ఒక జంక్షన్ కదా, అక్కడికైతే ఇంకా 12 కిలోమీటర్స్ ఉంటుంది. ఇదంతా ఈ 12 కిలోమీటర్ కూడా సింగిల్ రోడ్డే ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ చూడండి సత్తిపల్లి లొకేషన్కి వచ్చేసామండి. ఇక్కడైతే మార్నింగ్ టైం కావడం వల్ల చాలా ట్రాఫిక్ ఉంది. మొత్తం లారీలే ఉన్నాయి. మనకి బోర్డర్ ట్యాక్స్ కాడ ఎప్పుడు ట్రాఫిక్ అయ్యేది ఈ టైంలో. అక్కడ తీసేయడం వల్ల ఈ రోడ్ల మీద చాలా ట్రాఫిక్ అవుతుంది. ఫ్రెండ్స్, ఫ్రంట్లో అయితే సిఆర్పిఎఫ్ పోలీసు వాళ్ళు అయితే నన్ను స్లోగా వెళ్ళన్నారు. ఎందుకో ఒకళ్ళ టర్నింగ్స్ ఉంటాయి ఇక్కడ ఎక్కువ అనుకున్నా, కానీ ఇక్కడ వీళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నట్టున్నారు. యూనిఫామ్లో ఉన్న సిఆర్పిఎఫ్ వాళ్ళు అయితే మన స్లోగా వెళ్ళమని అయితే చెప్తున్నారు. ఆగమని అయితే ఎవరు చెప్పలేదు. సరే, వాళ్ళు లెఫ్ట్ సైడ్ వెళ్తున్నారుగా, రైట్ సైడ్ వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి నేను చాలా వరకు ముందుకు వచ్చాను. ఎంత దూరం వెళ్తున్నా కొందికి ఇంకా కనపడుతూనే ఉన్నారు వీళ్ళు వచ్చేసి ట్రైనర్స్ అనుకుంటున్నాను నేనైతే. ట్రైనర్స్ లేదంటే డ్యూటీ చేసే వాళ్ళు కూడా 6 మంత్కి ఒకసారి ఇలాంటి ఫిట్నెస్ ఇలాంటి టెస్టులు పెడతా ఉంటారంటండి. నాకు లాస్ట్ టైం మనం సిఆర్పిఎఫ్ క్యాంప్లో వెహికల్ ఎంగేజ్ పెట్టినప్పుడు అక్కడ ఒక పర్సన్ చెప్పిండు. ఇక్కడ కనపడుతున్న సార్ వచ్చేసి నన్ను అయితే వెహికల్ తీసి పక్కకు పెట్టమని చెప్పిండు. ఇటు సైడ్ ఉరుక్కుంటా వెళ్ళిన వాళ్ళు అక్కడ నుంచి రిటర్న్ అవుతున్నట్టున్నారు. మమ్మల్ని అయితే మినిమం ఒక 5 మినిట్స్ పైన వెయిట్ చేయించారు. వీళ్ళందరూ మళ్ళీ తిరిగి రిటర్న్ కావాలి కదా, రోడ్డు అటు ఇటు ఉండటం వల్ల అయితే మన ఆఫ్ చేశారు. ఇందాక 1 వే ఉన్నప్పుడు అయితే వెళ్ళిపోమని చెప్పారు. వీళ్ళ కోసం రోడ్ అంతా ఆఫ్ చేశారా? మేమైతే నోజ్బీడ్ దగ్గరలో టిఫిన్కి అయితే ఆగామండి. ఇక్కడ టిఫిన్ క్యాంటీన్ వెహికల్ ఒకటి ఉంటుంది. నేను ఎప్పుడు వచ్చినా ఇక్కడే ఆపుతా ఉంటా అండి. అంటే బాగుంటుంది అని చెప్పలేను, నేను 100 మార్క్స్ అయితే ఇవ్వలేను, కానీ ఇక్కడ పీస్ఫుల్గా ఉంటుంది. మనకి బయటకు వెళ్ళాలన్నా బాగుంటుంది. ఈ లొకేషన్ వచ్చేసి రీచ్ అయిపోయాను టెంపుల్ కాడికి. చెప్పన్నా, నేను బండి కాడే ఉంటా. ఏమన్నా ఉన్నాయా అండి ఇంపార్టెంట్ వస్తువులు? బబ్లు బాయ్రా. వచ్చేసి ఇంకా ఆ గ్యాప్ కూడా ఉండకూడదంట, దగ్గరకు పెట్టమంటున్నారు నన్ను అయితే. కొంచెం అయితే దగ్గర పెడదాం. మళ్ళీ వెహికల్ తీసేటప్పుడు ఇబ్బంది అయింది. వాళ్ళు చెప్పడానికి అయితే చెబుతారు, మనం వెనక ముందుకు దోసుకోలేక ప్రాణం పోతే. అసలే మన మాన్యువల్ పవర్ స్టీరింగ్స్ కావు. ఎప్పుడైనా కొంచెం దగ్గర పెట్టుకోవడం, దూరం పెట్టుకోవడం మంచిది. ఫ్రెండ్స్, మనకైతే టైం వచ్చేసి ఇప్పుడు 9 అవుతుంది మార్నింగ్ టైం. మనకైతే ఇక్కడ పార్కింగ్ ఫీజు కట్టుకోమని టోకెన్ ఇచ్చారు. 50 రూపీస్ అంట. పర్లేదు, బెటరే 50 రూపీస్ అంటే. కొన్ని చోట్ల 100 రూపీస్ కూడా తీసుకుంటున్నారు. ఇక్కడ చుట్టుపక్కల చూడడానికి ఒక మ్యాజిక్ కూడా ఎక్కడ లేదు, మొత్తం కార్లే ఉన్నాయి. ఫ్రెండ్స్, విజయవాడలో అయితే వర్షం స్టార్ట్. రోడ్ల మీద పడుతున్నాయి, అద్దం మీద చూడండి, అద్దం మీద పడుతున్నాయి. ఎన్ని చెప్పినా కానీ మనకి చాలా ఇదేంటి, ఎన్ని చేసినా కానీ ఒక కొరత ఉంటుంది మనకి ఏదైనా. ఈ గ్లాస్కి నేను ఈ హ్యాండిల్ కొనలేకపోతున్నా. ఎటు వెళ్ళి వచ్చినా కానీ ఇది ఇట్లా తిప్పే దొరకట్లేదు నాకు. అన్నీ దొరుకుతుంది. ఈ కటింగ్ ప్లేయర్ పెట్టి తిప్పాలంటే ఆ థ్రెడ్లు పోతే మళ్ళీ దేనికి పని చేయకుండా అయింది. కానీ ఒక్కసారికైనా నాకు కొంచెం లేపుంచుకోవాలి. వర్షం వచ్చినట్టుందిగా, మొత్తం నడిచింది. కస్టమర్స్ అయితే దిగి వెళ్ళిపోయారు మనకి. నేనైతే సోకుల మీద పెట్టిన సరదా వైపర్ల మీద పెట్టలేకపోయినా. ఈ వైపర్లు పనిచేయవు మనకి. లాస్ట్ టైం చెప్పాను కదా, బ్లేడ్లు లేవు. దీని అయితే ఇక్కడ వరకు తొడవదు. ఈ రోజు ఎలానో ఏంటో వర్షం అయితే వస్తుంది. మనం ఎక్కడైనా షాప్ ఉంటే ఒక 2 తీసేసుకోవాలి, కొత్తగా కొనేసుకుందాం. ఇక్కడ చూడండి వర్షం అయితే ఎలా స్టార్ట్ అయిందో. ఫుల్ పడుతుంది, మొత్తం మబ్బుకుంది. ఆగిద్దో ఆగదో వర్షం అయితే నాకు తెలిసి. ఈ ఫ్లేవర్ చూస్తా అంటే మీకు ఏమనిపిస్తుంది ఒకసారి కామెంట్లో కామెంట్ చేయండి.
వర్షం వస్తుందని అందరూ ఏ చెట్ల కిందో బండ్లలో లేదంటే షాపులలో దూరారు. ఇక్కడ చూడండి మున్సిపాలిటీ వర్కర్స్ వర్షం వస్తున్నా కానీ మొత్తం చెత్త అంతా ఏరియా అందులో పడేస్తుంది. రెస్పెక్ట్ ఫర్ వర్కర్స్, వాళ్ళకి విలువ ఇవ్వాలండి. చూడండి ఫస్ట్ ఆమె కంప్లీట్ చేసుకోవాలి పని, అంతే. ఆమె ఆలోచన ఏంటండి, ఆ వర్క్ మొత్తం కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోవాలి. ఆమె ఎంత కష్టపడుతుందో. అక్కడ ఫ్లేవర్ కింద చూడ చాలామంది ఆగారు, ఇటు సైడ్ కూడా ఫ్లేవర్ కింద ఆగారు. కానీ ఆమె అయితే వర్క్ కంప్లీట్ చేస్తుంది. ఉంటారు అలాంటి వాళ్ళు, ఇంకా ఇలాంటి వాళ్ళకి హ్యాట్సాప్ చెప్పాలి. వర్షం పడ్డదే ఒక 15 minutes పడ్డది గట్టిగా, తర్వాత చినుకులు పడ్డాయి. కానీ వాటర్ అయితే ఫ్లోటింగ్ ఉన్నాయి, రోడ్ల మీద పారిపోతుంది వాటర్ ఆడికాడికి. ఈ సందులలో అయితే ఫుల్, ఈ సందుకు పోయే పని లేదు, ఆడ బ్యాక్ అయిపోయింది. 20 నిమిషాలు 15 నిమిషాలు వచ్చి ఉంటుంది వర్షం. గట్టిగా వచ్చేసింది, ఊరికి రావాల్సి వచ్చింది. ఆటోలు వస్తా అంటే వాటర్ మొత్తం నా మీదే పడుతున్నాయి. చూడండి అసలు దారి లేదు, కొంచెం దూరం అయితే ఊరికి వచ్చా. ఇప్పుడు వెళ్ళి వైపర్ కొనుక్కొద్దామని ఈ నరకం మనకి, దానికోసమే తిరిగేది ఎంతగానో విజయవాడ. లేకపోతే అసలు మనం బయటకు వచ్చే పని లేదు, వెహికల్ కాడ కూర్చొని ఉంటే సరిపోయింది. కానీ వైపర్ కోసం ఎత్తుకోవాల్సి వస్తుంది మనం ఇప్పుడు. నేనైతే మ్యాజిక్ వైపర్లు ఎక్కడ దొరుకుతాయని ఒక మ్యాజిక్ బాబాయ్ని అడిగిన. ఆయన అయితే ఇక్కడ నుంచి ఒక 1/2 kilometer ఉంటుంది, మీరు నడవలేరు, ఎక్కడి నుంచి అటు వెళ్తున్నా దింపుదా అని చెప్పేసి పాపం ఎక్కించుకున్నాడు. వెహికల్ కూడా చాలా బాగుంది బాబాయ్ది. అక్కడ దింపితే నడిచి వెళ్ళిపోతాను నేను, ఎంత దూరమైనా వెళ్ళాలి తప్పదు. వచ్చేసి స్పార్క్ మిండా కంపెనీ. మన దగ్గర అమౌంట్ లేదు, ఎలా కొనుక్కోవాలనుకుంటున్నా. 300 ఉన్నాయి యాక్చువల్గా, ఒకటి వచ్చేసి 250 అలా ఉన్నాయి కంపెనీని బట్టి. ఇది స్పార్క్ పర్లేదు, బాగానే ఉంది వైపర్ కూడా. ఒకటి వచ్చేసి 160 తీసుకున్నారు, రెండు కలిపి మనకి 320 రూపాయలు ఛార్జ్ చేశారు. ప్లస్ ఇది 18 సైజు, నేను 2 18 వేస్తున్నా. మనకి ఒక సైడు 17 ఒక సైడ్ 18 వేయాలి. ఇక 2 కూడా 18 లేవని చెప్పేసి నేను 18 తీసుకున్నా. ఫ్రెండ్స్ నేనైతే వర్షంలో ముద్దయిపోయా. ఫస్ట్ వర్షంలో, ఈ సంవత్సరం వర్షంలో ఇదే ఫస్ట్ ఎంత ఆడటం. అసలు జుట్టు చూడండి ఏ టైప్లో ఉంది, తుడుచుకోవడానికి టవల్ కూడా లేదు. ఎప్పుడైనా టవల్ పెట్టుకోవాలి మనం బండిలో అయితే. ఇప్పుడైతే బయటకు వెళ్ళిపోయి వైపర్కి వెళ్ళేద్దాం. ఈ 2 కూడా 18, పెద్దవి, ఇది చిన్నది. మరి ఎట్లా అయిద్దో సమానంగా 2 అయితే సమానంగా తుడిచిద్దని చెప్పిండు ఆ మనిషి. కాస్ట్ కూడా పర్లేదు, రీజనబుల్ ఏముంది. కానీ ఈ వైపర్లు వేసి వాటర్ తుడిచి అరగొట్టడం ఏంటో కానీ మన కాళ్ళు అరిగిపోయింది దీనికోసం తిరగలేక. ఇది లేకపోతేనే చాలా ఇబ్బంది. చూడండి అర్థం ఎట్లా ఉందో, తుడిచినా కానీ మరకలు అయితే. ఒకసారి టెస్ట్ చూడండి ఎట్లా తుడుతుందో. ఇదైతే ఆపే తుడుతుంది, ఇంకా ఆపు తుడవట్లేదు. ఇదైతే గిట్ల అసలు పోవట్లేదు. ఇప్పుడు కొత్త చేద్దాం ఫ్రెండ్స్. నేనైతే సెట్ చేయడమే కాదు, ఇక స్పానర్ ఉంటే, రెంచ్ ఉంటే అడ్జస్ట్మెంట్లు, ఇది బాగా కిందికి వెళ్ళిపోయింది, పెద్దది కదండి, అది ఆ చివరికి వెళ్ళిపోతుంది. వాటిని కూడా అడ్జస్ట్మెంట్ చేసా కరెక్ట్గా మిడిల్లోనే తుడిచేటట్టుగా. చూద్దాం, అది నీట్గా తుడుతున్నాయి 2 కూడా. కానీ ఇవైతే పోవట్లేదు, లోన పక్కే. ఇటు కనపడుతుంది కదండి, ఇది అంతా కూడా లోన పక్కదే. ఏం కాదులేండి, అవి తుడితే అయిపోతాయి. రన్నింగ్లో జనాలు ఎక్కినప్పుడు మనం బ్రీతింగ్ వేడి గాలి వస్తుంది కాబట్టి కామన్ పోతాయి, ఏం కాదు. ఫ్రెండ్స్ నేనైతే విజయవాడ నుంచి తిరుపతి, అదే ద్వారకా తిరుమల అయితే వచ్చేసాము. అక్కడైతే వర్షం అసలు ఎట్లా ఉంది, ఏ రీతిలో ఉందో, ఫుల్గా ఉంది. ఇక్కడైతే అసలు ఒక్క చినుకు కూడా లేదు. కింద దిగుతూ ఉంటే సీట్లో పెట్టుకొని అన్ని కింద పడిపోతున్నాయి. చూడటానికి కూడా చినుకు లేదు, అసలు తల్లి లేదు ఇక్కడ ఎక్కడ కూడా. అసలు చూడండి ఏ టైప్లో ఉందో, చినుకు లేదు, అసలు వర్షం లేదు, ఏం లేదు. మన బండి అయితే డౌన్లో పార్క్ చేసినాం, ఏదైనా రాయి పెడదాం, లేకుంటే ముందుకు వెళ్ళిపోద్దాము. అసలు హ్యాండ్ బ్రేక్ కూడా లేదు, రాయి కూడా మనకు అందుబాటులో ఉంది. బండి అయితే చూడండి ఎంత రోతగా ఉందో. విజయవాడలో ఉన్నప్పుడు ఎంత నీట్గా ఉంది, ఇప్పుడు చూడండి ఎంత రోతగా ఉందో, అంత మట్టి పడిపోయి. వర్షం లేదు, ఇటు వర్షం ఉంటే బాగుండేది మనకి. ఫ్రెండ్స్ మనకైతే రోడ్ సైడు తిరుపతిలో అటు ఇటు ఇట్లా ఏమంటారు, వీటిని టెంట్ టైప్లో ఇదైతే ఏర్పాటు చేశారు. దీన్ని ఏమంటారు మన నాకు అంత ఐడియా లేదు. వర్షం వచ్చినా కానీ ఎండ వచ్చినా కానీ దీని మీద అయితే నడిచి వెళ్ళిపోవచ్చు. నాకు తెలిసి నడిచే భక్తుల కోసమే పెట్టుంటారు ఇవి, ఎందుకంటే కాలినడకలు భక్తులు వస్తూ ఉంటారు ఎక్కువ, దానికోసమని ఇవి పెట్టారు. ఇవన్నీ కూడా రోడ్డు పక్కనే పార్కింగ్ పెట్టారు. మన వెహికల్ నేను చాలా దూరాన్ని పెట్టినాం, అక్కడ వరకు మనం నడుచుకుంటూ వెళ్ళాలి. వాటర్ బాటిల్ కోసమే రాలేకపోయా కొనడానికి. ఇది ఛార్జింగ్ వెహికల్ అనుకుంటా, ఇంత పెద్ద వెహికల్ ఛార్జింగ్ ఇచ్చారు, ఎలా ఉంటుంది మరి. ఈవీ ఎలక్ట్రికల్, ఓకే. ఈవీ లోగో ఉంది. కంపెనీ ఏంటి ఇది, బిల్డ్ యువర్ డ్రీమా. లోగో అయితే ఏం కనపడట్లేదు నాకు, కానీ ఈవీ